దీనికి ఈ కార్యక్రమానికి ఇంత స్పందన రావడానికి కారణం ఏమంటే ప్రజల్లో అంత ఆగ్రహం ఉంది, అసంతృప్తి కాదు ఆగ్రహం. అయితే వాళ్ళ ధైర్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ధైర్యం ఇంకా 5 ఏళ్ళు అయితే ఏం చేయలేరు కదా మమ్మల్ని, ఆ తర్వాత ఏమవుతుందో మళ్ళీ చూసుకుందామని. పోనీ ఎక్కడైనా పొదుపు చేసి ఏదన్నా అప్పులు చేయకుండా ఉన్నారంటే బహుశా రికార్డు స్థాయిలో 1,51,000 కోట్లని ఈరోజు చూశాను ఈ ఏడాదిలో. మరి ఎక్కడికి పోయాయని? అవి అబద్ధాలు ఆడారు. దానికి సంబంధించి అప్పు చేస్తున్నారు, బ్రహ్మాండంగా తీసుకుంటున్నారు, వారం తిరిగేసరికి తెస్తున్నారు. అది ఎక్కడికి పోతుందో తెలియట్లే. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ప్రతి రూపాయికి ఖర్చు ఇది ఉంది. అది ఎక్కడికి పోతుందో క్లియర్గా లెక్కలు ఉన్నాయి. మీది ఎక్కడికి పోతుందో తెలియట్లా. నువ్వు స్కీములు ఇంప్లిమెంట్ చేయక, నువ్వు కొత్తవి కూడా మటుంచు, ఇస్తున్నవి ఎత్తేసి, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నవి కూడా ఎత్తేసాక ఇంక నీ మీద ఆగ్రహం రాక, కడుపు మండక, సందు ఎక్కడ దొరికితే తొక్కుదామని చూడక ప్రజలు ఊరకెందుకుంటారు? దానికే మేము ఇచ్చిన పిలుపుకు ఆ స్పందన వచ్చింది. కానీ దాన్ని ఆపాలని చూశారు. నిన్న ఈవినింగ్ సాయంత్రం వరకు అసలు పర్మిషన్ ఇవ్వము అని కొద్ది రోజులు కొంతమంది ఏదో సెక్షన్ 30 ఇన్వోక్ చేస్తూ కొంత చేసి నిన్న ఈవినింగ్కు చూస్తున్నట్టు వదిలేయడం, కొన్ని చోట్ల మాత్రమే చేసుకోండి అని ఓరల్గా చెప్పడము అంతా. ఈరోజు మళ్ళీ చాలా చోట్ల నుంచి ఎలా నిరసన తెలపాలని కూడా వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు పోలీసులు. చిత్రం అది. నువ్వు ఇది ప్రజాస్వామ్య దేశం మీద అర్థం కావట్లా. వైఎస్ఆర్సీపీ ఇంతవరకు వైలెంట్ ఇన్సిడెంట్స్ ఎక్కడా ఇంకా ఇచ్చేసింది సందర్భం లేదు. ఓ రాజకీయ పార్టీగా ప్రశాంతంగానే మేము నడుపుతున్నాం. ఈరోజు కూడా అదే చేశాం. పోనీ ఏదైనా వైలెన్స్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటే అవి లేవు. పీస్ఫుల్ ప్రొవిజన్స్ అని చెప్పాము, ఖచ్చితంగా అవే ఫాలో అయ్యారు. ఈరోజు అవి పాటించారు. ఇంకా మీరు ఆ ప్లకార్డు ఆపుకుంటే ఆగుతుందా? నీ వెన్నుపోటు, నువ్వు పొడిచిన వెన్నుపోటు ప్రజలు మర్చిపోతారా? చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. 95లో ఈయన పొడిచింది ఒకళ్ళ మామకైతే, ఆ తర్వాత వరుసగా ఎక్కడో చిన్న చిన్నవి గుచ్చడము అవి చేస్తున్నాడు, చిన్న చిన్న హామీలతో మోసం చేసి అవి చేస్తే, ఈసారి ఏకంగా అడ్డంగా 5 కోట్ల మందికి వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు నాయుడు గారని గ్యారంటీగా, అంటే ఎలాంటి ఇది లేకుండా చెప్పగలిగిన అర్హత సాధించుకున్నాడు ఆయన. అదే చెప్పాము. అది ఈరోజు పెడితే రెస్పాన్స్ ఇంతగా వచ్చింది. నువ్వు దీన్ని ప్లకార్డులు ఆపితే ఆగుతుందా? ఎందుకంటే దీని గురించి ప్రచారం తెలంగాణలో ఇంకో దగ్గర చేసుకోవచ్చు. ఆయన ఐకానిక్ బ్రిడ్జిల గురించో, లేకుంటే ఆకాశ హర్మ్యాల గురించో, లేదా ఈ మధ్య ఏఐ ఎక్కువ మాట్లాడుతున్నాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాని గురించో